కేవలం వ్యవసాయం మీద మోజు పుట్టి ఆసక్తి పుట్టి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారంటే నమ్మలేం. ఆ కారణాన్ని ఆయన చెప్తున్నప్పటికీ కూడా అది ఏమాత్రం హేతుబద్ధత ఉన్న కారణం కాదు. విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన వ్యవసాయం చేసుకోవాలి అనుకుంటే రాజ్యసభ ఎంపీ సీట్ ఏమీ, ఆ పదవి ఏమీ ఆయనకు అడ్డంకి కాదు. అదేమన్నా ముఖ్యమంత్రి పోస్టు కాదు. ఎందుకబ్బా ముఖ్యమంత్రి పోస్టులో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని నడిపించాలి, రోజు రివ్యూలు చేయాలి, చాలా హెడ్ఏక్గా ఉంటుంది అని. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు పెద్దగా ఏమి ఉండదు పని. వీలైతే ఆయన ఒకసారి పార్లమెంట్కి వెళ్ళి సైన్ చేసి ఇంకా ఆ సెషన్కి మొత్తం హాజరు కాకపోయినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు. హ్యాపీగా వచ్చి ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండాలంటే. కానీ ఆయన ఏకంగా ఇంకా 2028 జూన్ వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు అంటే ఏవో బలమైన కారణాలు ఉండి ఉంటాయి. ఇక్కడ కొన్ని కారణాలు అయితే చెప్పాలి. చాలా రోజులుగా విజయసాయిరెడ్డి సొంతంగా పార్టీ లైన్ కంటే పక్కన తాను సొంతంగా ఒక ప్రతిష్టను పెంచుకునేందుకు సొంతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్న విమర్శలు, అలాంటి వాతావరణం కూడా కనిపించింది స్పష్టంగా. అందులో భాగంగా బీజేపీ వాళ్ళతో మరీ ఎక్కువగా ఆయన ఉంటున్నారు అన్న ఒక ప్రచారం కూడా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఒక ఆరోపణ ఉంది విజయసాయిరెడ్డి మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీల్ని తీసుకెళ్లి బీజేపీలో కలిపి అక్కడ తన బలం పెంచుకోవాలి అన్న ప్రయత్నం చేశారు, గవర్నర్ పోస్టు కూడా ఆశించారు అన్న ప్రచారం కూడా ఉంది. ఇవన్నీ ఎంతవరకు నిజాలు అనేది పక్కన పెడితే ఇవన్నీ ప్రచారాల్లో ఉండేటివి. అయితే వైసీపీకి సంబంధించిన ఒక ఎంపీ విజయసాయిరెడ్డి ఇలా చేస్తున్నారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి గ్యాప్ పెరిగింది అన్న ఒక ప్రచారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వర్గాల్లో ఉంది. మరి నిజంగా అది ఎంతవరకు నిజం అన్నది మనకు తెలియదు, కానీ అలా జరిగింది. దానికి తోడు విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గిస్తూ ఉన్నారు అన్న ఒక ప్రచారం ఉంది. విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గించారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా ఆయనకి తగిన ప్రాధాన్యత ఇచ్చారా అన్నది చూస్తే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి ఎక్కడా కూడా ప్రాధాన్యత తగ్గించకపోగా పార్టీలో శ్రేణుల్లో కొన్ని జిల్లాల నాయకత్వాల నుంచే వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా విజయసాయిరెడ్డికి మంచి పోస్ట్ ఇస్తూ వచ్చారు. గతంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అక్కడ పార్టీ బాగా దెబ్బతినింది, ఈయన వల్ల చెడ్డ పేరు వచ్చింది అన్న ఇది ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చాలామంది వ్యతిరేకించినా ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పినా కూడా విజయసాయిరెడ్డికి ఆ హోదా ఇచ్చారు. అంటే ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గౌరవిస్తూ వచ్చారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా విజయసాయిరెడ్డికి సముచిత స్థానం ఇస్తూనే వచ్చారు, వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడానికి కనుక కారణం ఏంటి అంటే టీడీపీ వాళ్ళు ఏమైనా బెదిరించారా, లిక్కర్ స్కామ్ తీస్తాం, భూములకు సంబంధించిన స్కాములు తీస్తాం, ఇవన్నీ తీస్తామంటూ కొద్ది రోజులు హడావిడి అయితే చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో ప్రధానంగా విజయసాయిరెడ్డి పేరు కూడా చెప్తున్నారు. మరి అలా కేసులు పెట్టి లోపల వేస్తారు, ఈ వయసులో మళ్ళీ జైలుకి ఆడబోదు అన్న ఉద్దేశంతో ఏమైనా భయపడి ఆ బెదిరింపులకు భయపడి ఈ మార్గం ఎంచుకున్నారా అన్నది ఒకటి. రెండు, ఏ పార్టీతో ఏ ఒప్పందం లేకుండానే విజయసాయిరెడ్డి ఇలా రాజీనామా చేసేందుకు సిద్ధమై ఉంటారా అన్నది. ఇప్పుడు టీడీపీతో ఒప్పందమా బీజేపీతో ఒప్పందమా అన్న దాని మీద కూడా నడుస్తుంది. టీడీపీతో అంత ఈజీ కాదు కానీ పోయిండరు, బీజేపీతో. ఇప్పుడు ఆయన రాజ్యసభ సీటుకు రాజీనామా చేస్తే అది తప్పనిసరిగా టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది. లేదా టీడీపీని ఒప్పించగలిగితే బీజేపీ తరఫున ఎవరైనా పోటీ చేసి తీసుకోవచ్చు. నిజంగానే బీజేపీతో డీల్ కుదిరి ఉంటే ఏదో అక్కడి నుండి కూడా ఏదో ఒక హెల్ప్ ఉండి అందులో భాగంగా నేను రాజ్యసభకు రాజీనామా చేస్తా, అది ఖాళీ అవుతుంది, కూటమి తరఫున ఎవరెవరు తీసుకోవచ్చు అన్న ప్రపోజల్ పెట్టి ఉంటే నిజంగానే బీజేపీ వాళ్ళే వెనకుండి విజయసాయిరెడ్డితో రాజీనామా చేయిస్తే పరిస్థితి ఉంటే చేయిస్తూ ఉంటే రేపొద్దున ఆ స్థానానికి ఖాళీ అవ్వగానే తెలుగుదేశం పార్టీతో చెప్పొచ్చు వాళ్ళు, మేము విజయసాయిరెడ్డితో ముందే ఆయన రాజీనామా చేస్తే ఆ సీటు మాకు వస్తుందన్న ఉద్దేశంతోనే మేము విజయసాయిరెడ్డిని రాజీనామా చేసేందుకు ఒప్పించాం, కాబట్టి మాకు ఇవ్వాల్సిందే అని బీజేపీ పట్టుపట్టచ్చు, టీడీపీ కూడా అందుకు అంగీకరించవచ్చు. ఈయన స్థానం ఖాళీ అయితే ఆ స్థానం నుంచి ఏ పార్టీ వాళ్ళు పోటీ చేస్తారు అన్నదాన్ని బట్టి ఏ పార్టీతో ఈయనకు డీల్ ఉంది అన్నది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి డీలు లేకుండా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా నాకు నేనుగా స్వచ్ఛందంగా వ్యవసాయం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానంటే అది నమ్మే కారణం కాదు, అది ఏదో బలమైన కారణమై ఉంది. దానికి తోడు కొద్ది కాలంగా ఈయన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళతో కూడా కలుస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు ఎంతో మగ రాధాకృష్ణ కూడా అంతే మా దృష్టిలో ఆయన టీడీపీ వ్యక్తి అని వైసీపీ వాళ్ళు చెప్తుంటారు. అలాంటి వ్యక్తి ఇంటికి ఈయన వెళ్ళారని చెప్తున్నారు. ఆ విషయాన్ని రాధాకృష్ణని సవాల్ చేసి మరీ చెప్పారు, నువ్వు మా ఇంటికి వచ్చావా లేదా అని. దాంతోపాటు వైసీపీ ఎంపీని తీసుకెళ్ళి మీ పార్టీలో కలుపుతానని చెప్పి బీజేపీ పెద్దలతో బేరాలు ఆడావా లేదా, చివరకు అమిత్ షా నువ్వు నమ్మదగిన వ్యక్తి కాదు, మోసగాడివని నిన్ను తిట్టాడా లేదా అన్నప్పుడు ఈయన నుంచి స్పందన లేదు. అంటే రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి ఉండాలి ఈయన, అక్కడ సీసీ కెమెరాలు అవి ఉంటాయి కాబట్టి నేను వెళ్ళలేదు అంటే ఎక్కడ రాధాకృష్ణ బయటికి తీస్తారు అని ఏమన్నా అంతటితో ఆగారా?
అదొకటి. ఈ రాష్ట్రంలో తనకు గుర్తింపు రావడంలో చాలా బాగా సహకరించారని మోడీ, అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడుతో కేవలం రాజకీయంగా తప్పించి ఆయన కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు లేవని చెప్పారు. ఇవన్నీ చూస్తూ ఉంటే తన జోలికి ఎవరూ రాకుండా ఉండేందులో భాగంగానే ఈ రాజకీయాలను వదిలేసేందుకు ఆయన సిద్ధమయ్యారా? లేకుంటే ఒకవేళ నిజంగానే బీజేపీతోనో ఏ పార్టీనో ఇలా ఒప్పందం జరిగి ఉంటే రాజ్యసభను బీజేపీకి వదిలేస్తే ఆ తర్వాత కాలంలో ఏమైనా ఇంకో పోస్ట్ ఏమైనా బీజేపీ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇస్తారా? విజయసాయి రెడ్డి తను ఒకసారైనా కేంద్ర మంత్రి కావాలన్న అంబిషన్తో పనిచేసేవాళ్ళు అని చెప్తూ ఉంటారు చాలామంది. లేదు గవర్నర్ కావాలన్న కోరిక కూడా ఆయనలో ఉండేది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రాజ్యసభ సీట్ అయితే ఖాళీ చేస్తున్నారు. ఇది బీజేపీకో టీడీపీకో వెళ్తుంది. ఆ విధంగా అవకాశం ఇచ్చినందుకు విజయసాయి రెడ్డికి అటువైపు నుంచి ఏదో ఒకటి ప్రతిఫలం ఉంటుందా? ఏది ఆశించకుండానే ఊరికే జస్ట్ వ్యవసాయం చేసుకోవడానికి రాజీనామా చేశారా అంటే అది మాత్రం నమ్మడం వీలు కాదు. వ్యవసాయం చేయాలి అనుకుంటే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఆ పదవిలో ఉంటూనే, రాజ్యసభలో ఉంటూనే, పదవిలో ఉంటూనే చేయవచ్చు. అదేం అడ్డంకి కాదు. విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం వల్ల ప్రజల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టము లేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి మాస్ లీడర్ కాదు, లేకుంటే ఒక సమూహాన్ని ముందుకు తీసుకొచ్చే వ్యక్తి కాదు, ఒక కులాన్ని ప్రభావితం చేసే వ్యక్తి కూడా కాదు. ఇక కార్యకర్తలు అంటారా, కార్యకర్తల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహజంగానే జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళు ఎవరినైనా కూడా ఆదరిస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డిని కాదని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని వీళ్ళు కూడా ఇక మా వాళ్ళు కాదు అన్నట్టుగానే చూస్తూ ఉంటారు. సో విజయసాయి రెడ్డికి అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, కార్యకర్తల నుంచి కూడా ఒక సానుభూతి, వెళ్ళిపోకుండా ఉంటే బాగుండేది, మీరు బాగా చేశారని చెప్తున్నారే కానీ మీరు వెళ్ళిపోవడం వల్ల మొత్తం మా పార్టీ ఉండదు, ఇక మేము ఎలా బతకాలి, ఏమైపోతామో అన్న ఆందోళన అయితే ఎవరు వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే ప్రాక్టికల్గానే విజయసాయి రెడ్డి వెళ్ళిపోయినా, ఇంకొకరు వెళ్ళిపోయినా, ఎవరు వెళ్ళిపోయినా కూడా ఆ ప్లేస్లోకి మరొకరు వస్తారు. ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రాన మొత్తం అక్కడ పూడ్చలేనంత నష్టం ఉంటుందని చెప్పడానికి ఉండదు. ఆ వెళ్తి కొద్ది రోజులు అయితే కనిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ అది ఆటోమేటిక్గా భర్తీ అయిపోతుంది. ఇక ప్రాంతీయ పార్టీలో ఒక నాయకుడు, అధినాయకుడు ఒకడు గట్టిగా నిలబడి పార్టీ నడపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ధైర్యంగా నిలబడినప్పుడు ఆటోమేటిక్గా ఆ తరఫున పనిచేయడానికి, పార్టీ తరఫున, అతని తరఫున పనిచేయడానికి వ్యక్తులు, నాయకులు అయితే వస్తూనే ఉంటారు. కొందరు జారుకుంటూ ఉన్నాం, మళ్ళీ కొంతమంది వస్తూనే ఉంటారు ముందుకి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సాక్షిలో అయితే ఒక ఇది వచ్చింది, ఎలాంటి ప్రలోభాలు లేవు అని విజయసాయి రెడ్డి చెప్తూ ఉన్నారు. ఒకవేళ అదే నిజమైతే ప్రలోభాలు లేనప్పుడు ఈ టైంలో ఎందుకు రాజీనామా చేస్తారు? పైగా ఈ రాజీనామా చేస్తే ఈ సీటు బీజేపీకో టీడీపీకో వెళ్తుందని ఆయనకు తెలుసు కదా. అలాంటప్పుడు ప్రలోభాలు లేకుండానే ఇలా రాజీనామా చేసి ఉంటారా, చేసేందుకు సిద్ధమయ్యారా అని సాక్షి కూడా అనుమానం వ్యక్తం చేసిందంటే ఏదో అవతల పార్టీలతో ఏదో డీల్ ఉంది అన్న ఒక అభిప్రాయానికి కూడా అవకాశం ఇస్తోంది. అయితే ఒకటి, విజయసాయి రెడ్డి రాజీనామా చేసి వైసీపీ నుంచి బయటకు వెళ్ళినా ఇది ఒక వారం రోజులు మహా అయితే చర్చ ఉంటుంది. అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు విజయసాయి రెడ్డి కూడా వెళ్ళిపోయాడు అని. అంతకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం అంటూ ఏమీ ఉండదు, ప్రత్యేకంగా లాభము ఏమీ లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ జగన్ మీద డిపెండ్ అయింది. గతంలో ఇందిరాగాంధీని అవకాశం ఉంది కదా అని కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో ఇందిరాగాంధీనే పార్టీ నుంచి కూడా పంపించేశారు. కానీ ఆ తర్వాత ఆమె పార్టీ పెట్టినప్పుడు సొంతంగా ఆమె పార్టీ గెలవగానే వీళ్ళంతా మళ్ళీ ఆమె పార్టీలోకి వెళ్ళిపోయారు. సో కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో ఇందిరాగాంధీ అంతే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అంతే. జగన్మోహన్ రెడ్డి మాత్రమే చూసే ఆ పార్టీకి ఓట్లు వేస్తారు తప్పించి మిగిలిన ఎవరిని చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదు.